ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం విశేషమైన ధనాకర్షణ కోసం, అంటే డబ్బు ఆకర్షించడం కోసం, అదృష్టం మిమ్మల్ని వరించడం కోసం ఒక తేలికైన 5 ఉపాయాలు చెప్తాను. ఈ 5 ఉపాయాల్లో మీరు ఏదైనా సరే ప్రయత్నపూర్వకంగా చేయండి. 5 చేయగలిగితే అద్భుతం. అందులో ఏ ఒక్కటి చేసినా ఖచ్చితంగా డబ్బు మీకు ఆకర్షింపబడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా సమాజంలో డబ్బు చాలా అవసరం. ధనం అనేది మీకు ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు. అలాగే ధనవంతులు కావాలనుకుంటూ ఉంటాం, కానీ నా టైం బాగోలేదండి, నాకు ధనం రావటం లేదండి అని చాలామంది అంటుంటారు. ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి. ఈ ఉపాయాలు చేయడంలో మీకు ప్రకృతి సహాయం చేస్తుంది. మీకు డబ్బు ఆకర్షింపబడుతుంది. మీరు డబ్బుని ఆకర్షింపగలుగుతారు. మీరు ఏ ఉపాయం చేసినా నమ్మకంతో చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. డబ్బు వృద్ధి చెందడానికి తంత్రశాస్త్రంలో చెప్పబడిన కొన్ని పురాతనమైన ఉపాయాలు మీకు 5 చెప్తాను. ఈ 5 కూడా మీరు చిన్న చిన్న ఉపాయాలు, చాలా పవర్ఫుల్. ప్రయత్నం చేసి చూడండి, ఫలితం ఖచ్చితంగా పొందుతారు. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. అందులో ఒక్కొక్క ఉపాయానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమాన్ని చెప్తాను. 5 ఉపాయాలు ఉన్నాయి. ఈ 5 ఉపాయాలు కూడా డబ్బు ఆకర్షించడానికి, అలాగే అదృష్టం కలిసి రావడానికి, మీరు ధనవంతులు కావడానికి సహాయం చేస్తాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగే దాన్ని ప్రయత్నం చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఎవరికైతే నోటిఫికేషన్స్ రావడం లేదో వారు ఖచ్చితంగా వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. దానిలో కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైతే రావడం లేదో వారు దాంట్లో ఖచ్చితంగా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. మీకు ప్రతిరోజు చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మొట్టమొదటిది అంటే, మీరు ఎవరైతే ఆదివారం నాడు ఒక మట్టి పాత్ర తీసుకోండి. ఇలాంటి మట్టి పాత్ర, అది మామూలుగా మట్టి జగ్గైనా తీసుకోవచ్చు. దానిలో మనకి ఆవాలు ఉన్నాయి కదా, ఆవాలు మామూలు కుండీలో వేస్తే మొక్కలు వస్తాయి, ఆకులు ఉంటాయి, ఆవాల చెట్టు ఆకులు. ఈ ఆకులు కొన్ని తీసుకోండి. ఆవాల చెట్టు ఆకులు తీసుకోండి. మీరు స్నానం చేసే నీళ్ళల్లో ఇలా ఒక మట్టి పాత్ర తీసుకొని దానిలో కొంచెం నీరు తీసుకోండి. దానిలో ఆ ఆవాల చెట్టు ఆకులు వేయండి నీళ్ళలో. వేసిన తర్వాత ఈ మట్టి పాత్రని కానీ జగ్గు కానీ ఇలా పట్టుకోండి, చేత్తో పట్టుకోండి. చూపిస్తున్నాను. మీరు పట్టుకున్న తర్వాత మీరు ఈ మంత్రాన్ని, ఇందులో కొంచెం నీరు కూడా పోయండి. ఆ నీటిని మంత్రాన్ని మీరు అభిమంత్రించుకోవాలి. ఎలా అంటే, చేత్తో పట్టుకొని మీరు ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మీరు ఒక 21 సార్లు అనుకోండి. అనుకొని ఈ నీటిని మీరు స్నానం చేసే బకెట్లో కానీ లేదంటే డైరెక్ట్గా మీ మీద పోసుకోండి. మట్టి పాత్రలో మాత్రమే చేయాలి. ఇది మొదటి ఉపాయం. దీనివల్ల మీకు కలిగే లాభం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 7 జన్మల దరిద్రత, అంటే మనం పూర్వకర్మ యొక్క ఫలితం వల్ల శాపాలు, పాపాలు, దరిద్ర బాధలు ఇవి అనుభవిస్తూ ఉంటాం. ఆ దరిద్ర బాధ అనేది తొలగిపోతుంది. అంటే 7 జన్మల యొక్క దరిద్ర బాధ కూడా బయటపడగలుగుతారు. పేదరికంతో బాధపడుతున్నాం అనేవారు దాని నుండి బయటపడతారు. ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే, అప్పులు తీర్చలేకపోతున్నాము అనేవారు ఇలా చేస్తూ ఉంటే ఆదివారం ఖచ్చితంగా అప్పుల నుండి బయటపడతారు. మీకు అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. ఖచ్చితంగా మట్టి పాత్ర మాత్రమే వాడాలి. ఇది మొదటిది. రెండవది, ఇది మనం బాగా డబ్బు సంపాదించాలి, అధిక డబ్బు సంపాదించాలి, మనం బాగా ఉన్నతంగా అనుకుంటున్నాం. మీరు ఆదివారం రోజు సూర్యుడు అస్తమించే సమయంలో, అంటే సాయంత్రం, మీరు ఏం చేయాలంటే ఆవాలు తీసుకోండి. ఒక ఎర్రటి క్లాతు ఆవాలు 5 గంటల దగ్గర నుంచి 6 లోపు చేయండి.
భారతదేశంలో అయితే, విదేశాల్లో ఉన్నవారు మీకు అవకాశం ఉంటే సూర్యాస్తమయానికి లోపే చేయాలి. ఆవాలు, ఇలాంటి ఆవాలు, పొట్టి తీయని ఆవాలు ఒక 108 తీసుకోండి. 108 తీసుకొని ఇలా ఎర్రటి క్లాత్లో, ఒక ఎర్రటి క్లాత్లో చక్కగా మూటగా కట్టండి. ఆవాలు తీసుకొని 108 లెక్కేసుకొని ముందు రెడీ చేసుకోండి. ఇలా ఎర్రటి క్లాత్లో పెట్టి మూటగా కట్టండి. మూటగా కట్టి నేను చూపిస్తాను. మీకు దగ్గరలో ఎక్కడైనా రావి చెట్టు ఉంటే చిన్న మూట వస్తుంది, రావి చెట్టు. అందుకే మీకు రావి చెట్టు అంటే రావి చూపిస్తున్నాను. రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, ఇది కూడా మీరు ఆదివారం నాడు చేయాలి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి, రావి చెట్టు మొదలది అంటే మరీ మొదల్లో కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో మట్టి లోపల చిన్న గొయ్యి తీసి ఆ మట్టిలో పాత పెట్టండి. మీకు ఒకవేళ రావి చెట్టు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదనుకోండి, ఎవరు తొక్కని ప్రదేశం, ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి ఆ ప్రదేశంలో చిన్న మట్టి తీసి మట్టిలో పాతి పెట్టండి. ఈ ఉపాయం చేసిన 24 గంటల్లోనే మీకు ఫలితం కనిపిస్తుంది. ఇది మీకు అధిక డబ్బు సంపాదించడానికి మార్గాలు తెలుస్తాయి. మీ జాతకంలో రాహు యొక్క ప్రభావం, అలాగే దుష్టగ్రహ బాధ ఇలాంటివి ఏదన్నా ఉన్నా తొలగిపోతాయి. ఇది ఆదివారం నాడు చేయాలి. ఇది మీరు దీన్ని మీ ఓపిక ఉంటే ప్రతి ఆదివారం చేయవచ్చు, ప్రతి ఆదివారం ఖచ్చితంగా చేయవచ్చు. ఇప్పుడు ఈ ఉపాయం కానీ మొదటి ఉపాయానికి నెలసరితో సంబంధం లేదు. రెండో ఉపాయం చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన నెలసరి ఉన్నవారు చేయకూడదు. అదొకటి నియమం. మూడవది, ఇది ఆడవారిని చేయవచ్చు, మగవారిని చేయవచ్చు. మూడో ఉపాయం చెప్తాను. మీరు ఏదైనా రావి చెట్టు దగ్గర ఆదివారం నాడు వదిలేసి, అంటే దేవాలయ ప్రాంతంలో కానీ మీ ఇంటి దగ్గర కుండీలో ఉన్నా కానీ ఎక్కడైనా రావి చెట్టు ఉంటే 21 రోజులు రావి చెట్టు దగ్గర ఉదయం తెల్లవారుజాము నుంచి సూర్యాస్తమయం అయ్యే సమయానికి ముందు రావి చెట్టు దగ్గర మీరు ఆవు నేతితో దీపం వెలిగించండి, 2 ఒత్తులు వేసి. 21 రోజులు. కానీ ఆదివారం నాడు చేయకూడదు. ప్రతి ఆదివారం గ్యాప్ ఇవ్వండి. ఆదివారం కాకుండా మిగతా రోజుల్లో 21 రోజులు అంటే ఈ ఆదివారం వదిలేశారు, అలా 4 ఆదివారం వదిలేరండి. 21 రోజులు చేయాలి. కంటిన్యూగా ఆడవారైనా మగవారైనా సరే ఆవు నేతితో దీపం వెలిగిస్తే మీకు రోజుకి ధనవృద్ధి కలుగుతుంది. అలాగే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ధన రాబడి మార్గాలు తెలుస్తాయి. పేదరికం నుండి బయటపడతారు. మీకు అమ్మవారి యొక్క, అయ్యవారి యొక్క అంటే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుంది. రావి చెట్టులో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి మీకు సమస్త కోరికలు నెరవేరుతాయి. చాలా తేలికైంది, కానీ కంటిన్యూగా చేయాలి. ఆదివారాలు మాత్రం చేయకూడదు. 21 రోజులు చేయాలి. అంటే సోమవారం నుంచి శనివారం వరకు ఇలా చేస్తూ ఉంటే చాలు. 21 రోజులు మంచి ఫలితం వస్తుంది. అలాగే ఇంకోటి చెప్తాను. మనం ధనానికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు. మీరు మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అది పటం కావచ్చు, విగ్రహం కావచ్చు. మీరు 108 తామర పూసల మాలని అమ్మవారికి సమర్పించండి. దేవాలయంలోనే సమర్పించవచ్చు, ఇంటి దగ్గర అయినా సరే, పటం ఉన్నా సరే ఈ తామర పూసల మాలను వేయండి. 108 తామర పూసలతో చేసిన మాలని అమ్మవారికి సమర్పిస్తే మీకు లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది, ధనప్రాప్తి కలుగుతుంది. మీకు ధనానికి సంబంధించిన మార్గాలు తెలుస్తాయి, ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ధనం రోజుకి వృద్ధి చెందుతుంది. ఇవి పాడైపోతూ ఉంటాయి, గింజలు కదా, పురుగు పడుతూ ఉంటుంది. కాబట్టి మామూలుగా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో వీటితో పాటు మీరు లక్ష్మీ అమ్మవారికి పౌర్ణమి సమయంలో మీకు పసుపు కలర్లో ఉండే గవ్వలు, వీటిని లక్ష్మీ గవ్వలు అంటారు. 2 గవ్వలైనా పర్వాలేదు, 2 గవ్వలు కానీ లేదంటే 11 గవ్వలు కానీ మీరు ఈ గవ్వలని లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో కానీ అమ్మవారి పటం ముందు పెట్టి ధూపము దీపం చూపించండి. విశేషమైన లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది. వీటిని తర్వాత తీసుకువెళ్ళి మీ బీరువాలో పెట్టుకోండి. ఇది మీరు ప్రయత్నపూర్వకంగా చేస్తే ఫలితం ఉంటుంది. ఇది ఎప్పుడు చేయాలి? ఇది మీరు శుక్రవారం నాడు కానీ లక్ష్మీ గవ్వలని, తామరపూసల మాలని శుక్రవారం నాడు, గవ్వలని కూడా శుక్రవారం నాడు మీరు సమర్పించినట్లయితే ఖచ్చితంగా మీకు ధనం వృద్ధి చెందుతుంది, ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అలాగే 5వది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా తేలికైంది. ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ ఎప్పుడు ధనానికి సంబంధించి లోటుతో బాధపడుతూ ఉంటే, అంటే డబ్బు
రావడం లేదు, అసలు మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, మేము ఖర్చు పెట్టుకోలేము, ఏ వస్తువు పెట్టుకోలేము అనేవారు ఆవు వెనక భాగంలో మీకు ప్రతిరోజు కూడా నమస్కారం చేసుకోండి. ఆవు వెనక భాగంలో నమస్కారం చేసుకోండి. ప్రతిరోజు చూసి నమస్కారం చేసుకోండి. టచ్ చేయవద్దు, చూసి నమస్కారం చేసుకోండి. అలాగే సాయంత్రం సమయంలో ఎక్కడైనా గోశాల ఉంటే గోశాల దగ్గరికి వెళ్ళండి. గోధూళి అంటే సాయంత్రం సమయంలో గోవులు తిరుగుతూ ఉంటాయి. అక్కడ గోశాల దగ్గర ఉన్న ఆ మట్టి, ఏదైతే తిరుగుతున్న మట్టి ఉంటుందో దాన్ని బొట్టుగా పెట్టుకోండి. మీరు ఎవరైతే ధనం రావడం లేదు అని బాధపడుతున్నారో ఇది చేసి చూడండి. గోధూళి, ఆ గోవులు తిరిగిన ప్రదేశంలో ఉండే ధూళిని బొట్టుగా పెట్టుకోండి. అలాగే ఖచ్చితంగా ఆవు వెనక భాగం నమస్కారం చేసుకోండి. ఆవుకి మీరు ఖచ్చితంగా పచ్చటి గడ్డి, ఒక పిడికిడి గడ్డి అయినా పెట్టండి. మీకు మీ జీవితంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందులు మెల్లమెల్లగా తీరిపోతాయి. ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ 5 మీరు ఏది చేసినా విశేషమైన ఫలితం ఉంటుంది. తంత్రశాస్త్రంలో ఇలాంటి ఉపాయాలు చాలా ఉన్నాయి. మన వీడియోలో చాలా చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. మీకు నేను ప్రతిదీ కూడా విడమరి చెప్తాను. ఎందుకంటే పదార్థంకున్న శక్తి, మన మానసిక శక్తి రెండు ఒకటైనప్పుడు మాత్రమే ఫలితాలు వస్తాయి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు పదార్థం దొరకనప్పుడు పొరపాటు చేయమాకండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఏది చేసినా నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించేయండి. విశేషమైన శక్తి ఉంది ఈ పదార్థాలకి, ఈ ఉపాయాలకి. లక్ష్మి ఆకర్షింపబడుతుంది, ధనద్వారాలు తెరుచుకుంటాయి, ఖచ్చితంగా ధనవంతులు అవుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. 10 మంది మిత్రులకి మీకు నచ్చితే షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.